మావును కొనుక్కుంటే తప్ప క్రైమా అన్నారు. జడ్జి గారి దగ్గర నుంచి బోల్డ్ అంతమంది మాట్లాడారట. ఇంకేంది అక్కడ బేసిక్గా వాళ్ళు కొనుక్కుంటే హక్కు, వీళ్ళు కొనుక్కుంటే దుర్మార్గమా? ఇప్పుడు ఏమంటారు, అది దాన్ని ఆపే ఇచ్చారు. ఈ దరిద్రులందరూ కలిసి ఆపే ఇచ్చారు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి చేతకాంది ఏంటంటే ఎమ్మెల్యేలందరితో చెప్పి ఆ ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి వాళ్ళందరినీ రిజిస్ట్రేషన్ చేయించే ఏర్పాటు చేయాలి. వాలంటీర్లు ఈ ఫ్రీ హోల్డ్ భూముల్లో వీళ్ళు చెప్తున్నది ఏంటి, ఇందులో తహసీల్దార్ దగ్గర నుంచి ఆర్డీఓలు, కలెక్టర్లు అందరి పాత్ర ఉంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కదా, తీసుకోకుండా మొత్తం దాన్ని ఇప్పుడు నిషేధిత జాబితాలను తొలగించేయడం ఏంటి అని. అదే అనేది వాళ్ళు రాస్తున్న దాంట్లోనే డిఫరెన్స్ ఉంది. అప్పుడు అట్లా అన్నారు, తర్వాత అదేమీ అవ్వలేదు, ఇప్పుడు ఇచ్చేస్తున్నారు తీసేసి. ఏం ఎంక్వైరీ చేస్తారు, ఏం చేస్తాడు ఎవడైనా సరే? ఆడు భూమి ఆడు అమ్ముకున్నాడు, ఈడేం చేయాలి కూర్చున్నట్టు? వీళ్ళందరూ ఏం చేయాలి ఇక్కడ బేసిక్గా? అది తప్పు అయితే కనుక అమరావతిలో తప్పే కదా, ఎస్ఐన్ భూములు తీసుకుని వేరే వాళ్ళ పేరుకి ఇవ్వడం. ఇప్పుడు ఓ 20 ఏళ్ల క్రితం ఒక అతనికి స్థలం పట్టా ఇచ్చారండి. ఆయనకి అప్పట్లో 50,000 60,000 అవసరమై ఎవడికో తాకట్టు పెట్టాడు. ఇక వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది భూమి. అట్లాగే ఇప్పటికి 3 తరాలు అమ్మేసి ఉండొచ్చును. ఇప్పుడు ఎవడి చేతిలో ఉంటే వాడికి రిజిస్ట్రేషన్ చేస్తారా? చెయ్యరు. తెలుసా ఇందులో? ఒరిజినల్ ఎవరో వాళ్ళకే రిజిస్టర్ చేస్తారు. ఒరిజినల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒరిజినల్ పట్టాదారికి అదృష్టం మళ్ళీ